వెల్కమ్ టు మై ఛానల్ హేమ హంగామా. నేను మీ హేమ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నా. మరి ఇవాళ హేమ హంగామాలో అప్డేట్ ఏంట్రా అంటే ఇస్మార్ట్ శంకర్ కాదు డబుల్ ఇస్మార్ట్ శంకర్ గురించి మాట్లాడేసుకుందాం. సో ఎక్కడ చూసుకున్నా రామ్ది లాస్ట్ సినిమాలు చూసుకుంటే వారియర్ కానీ స్కంద కానీ డిజాస్టర్స్ అయిపోయినాయి. అలాగే పూరి జగన్నాథ్ గారి లైగర్ కూడా ఆశించినంత స్థాయిలో ఆడలేకపోయింది. సో వీళ్ళిద్దరూ ఒక భారీ లెవెల్ ఫ్లాప్స్ తర్వాత చాలా హోప్స్ పెట్టుకుని వస్తున్న సినిమాయే డబుల్ ఇస్మార్ట్ శంకర్. సో మా అందరికీ తెలుసు ఇస్మార్ట్ శంకర్ రామ్కి ఎంత మంచి కంబ్యాక్ ఇచ్చిందో. మరి దాన్ని సీక్వెల్గా దాని తర్వాత వచ్చేటువంటిదే డబుల్ ఇస్మార్ట్ శంకర్. సో కథ పరంగా దీని మీద అయితే చాలా 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 అంచనాలు ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ సినిమాలో కావ్య తాపర్ హీరోయిన్గా నటిస్తుంది. అండ్ పవర్ఫుల్ విలన్ కింద సంజయ్ దత్ గారు కనిపిస్తున్నారు. మరి సో ఫస్ట్ పార్ట్కి సెకండ్ పార్ట్కి ఏమేమి లింక్స్ ఉంటాయో, అసలు లింక్ ఉంటుందా లింక్ లేకుండా తీస్తారా, ఇవన్నీ చూడాలంటే మనం ఆగస్టు 15 దాకా వెయిట్ చేయాల్సిందే. మరి డబుల్ ఇస్మార్ట్ శంకర్ మీద అయితే అంచనాలు భారీగా ఉన్నాయి. చాలా హాట్ టాపిక్గా కూడా నిలుస్తుంది. లైక్ చోర్ ముంతా అని ఒక సాంగ్ రిలీజ్ అయింది. అది కూడా విత్ ఇన్ అ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే చాలా అంటే చాలా వ్యూస్ని చాలా బజ్ని క్రియేట్ చేసింది ఆ సాంగ్ కూడా. సో అలాగే అంతకు ముందు వచ్చిన 2 సాంగ్స్ కూడా మంచి క్రేజ్ అయితే తెచ్చుకుంది. మణి శర్మ గారికి కూడా కంబ్యాక్ సినిమా అని చెప్పేచ్చు అనమాట. సో ఇదంతా చూసుకుంటే ఆగస్టు 15కి అయితే రాబోతుంది. ఎలాగో డబుల్ ఇస్మార్ట్ శంకర్ వస్తుంది అని చెప్పి కొన్ని సినిమాలు చిన్న సినిమాలన్నీ వెనక్కి వెళ్ళిపోవడం కూడా జరిగింది. అంతేకాకుండా మరి 15కి వరల్డ్ వైడ్గా విక్రమ్ గారి తంగలాన్ సినిమా కూడా రాబోతుంది. మరి దానికన్నా దీనికి ఎక్కువ లైక్ డబ్బులు రావాలంటే కాస్తంత పాజిటివ్ టాక్ వస్తే చాలు. డబుల్ ఇస్మార్ట్ శంకర్కి వసూళ్లు భారీ లెవెల్లో వస్తాయి. మొత్తంగా వరల్డ్ వైడ్గా థియేట్రికల్ రైట్స్ 60 కోట్లకి అమ్ముడిపోయినట్టుగా అయితే టాక్ ఉంది. ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ఈ డబుల్ ఇస్మార్ట్ శంకర్ కోసం? లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ ఫాలో హేమ హంగామా.